హాయ్ అండి. ఈరోజైతే కొబ్బరికూరు, పచ్చెనపప్పు, క్యారెట్ వండానండి. దీనికోసం చిన్న కప్పుతోటి కప్పు శనగపప్పు ఒక అరగంట నానబెట్టి కుక్కర్‌లోని పెట్టుకోవాలి. అది ఉడికేలోపు చిన్న కొబ్బరికాయ ముక్క, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక పుల్ల వెల్లుల్లిపాయ అంతా మిక్సీ పట్టుకొని కూర చేసుకొని ఉంచుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసి నూనె కాగిన తర్వాత తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయి వేగిన తర్వాత అప్పుడు మనం 2 క్యారెట్లు తురుముకొని అది కూడా వేసుకోవాలండి. క్యారెట్ కూడా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా కొంచెం వేగుతుంది. అప్పుడు మన రుచికి సరిపడగా ఉప్పు, పసుపు, గరం మసాలా వేసుకొని అంతా బాగా వేగిన తర్వాత ఈ కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ! అది వేసుకొని 2 నిమిషాలు కొబ్బరిలో పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకొని ఇంకా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్‌గా ఉండే కొబ్బరికూర, క్యారెట్, శనగపప్పు రెడీ అవుతుందండి.